You have arrived at your destination. హలో గాయ్స్, నేను మీ కార్తిక్. ప్రెజెంట్ నేనైతే మన భారతదేశంలోనే ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాట్యూ దగ్గరికి అయితే వచ్చాను. నేను గేట్ 3 నుండి అయితే వచ్చాను. ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ కి 5 రూపీస్ తీసుకున్నారు. వెహికల్ పార్కింగ్ కూడా 10 రూపీస్ కట్టేసి టికెట్ అయితే తీసుకున్నాను. లేట్ చేయకుండా అయితే లోపలికి వెళ్ళిపోదాం. స్టాట్యూ అయితే చూసారు కదా, మైండ్ బ్లోయింగ్. ఈ స్టాట్యూని కట్టడానికి జూలై 9, 2020లో అయితే స్టార్ట్ చేశారు. అది 18 జాన్ 2024 కి అయితే కంప్లీట్ అయింది. టోటల్ 125 ఫీట్ అయితే ఉంటుంది. ఆ కింద బేస్ తో కలిపి అయితే టోటల్ 206 ఫీట్స్ అయితే ఉంటుంది. సో ఈ స్టాట్యూ కోసం అయితే 404 కోట్లు అయితే ఖర్చు పెట్టారంట అప్రాక్సిమేట్ గా. ఈ స్టాట్యూ ముందు ఏరియాలో కూడా చాలా బాగుంటుంది. గార్డెన్ ఏరియా, ఇంకా ఇలా పికాక్స్ చాలా బాగుంటుంది. ఇంకా ఈ స్టాట్యూ కింద అయితే చాలా ఉంటుంది ఆయన గురించి, ఆయన అలవాట్లు, అభిరుచులు, ఇంకా ఆయన చేసిన గొప్ప పనులు, సమతా సైనిక్ దళ స్థాపన గురించి, పవర్ గ్రిడ్ అండ్ వాటర్ కమిషన్ ఏర్పాటు పైన, ఇంకా కాన్స్టిట్యూషన్ గురించి, ఇవి అంతా చూసి టోటల్ గా అంబేద్కర్ గారు చేసిన పనుల పైన అయితే మనకు ఒక అవగాహన వస్తుంది. నేను ఒక్కడనే వచ్చాను. ఈ స్టాట్యూ గురించి అయితే మీకు ఇంకా ఫుల్ డీటెయిల్ గా చూపిస్తాను. స్టాట్యూ చుట్టూ ఇలా వాటర్ తో అయితే ఉంటాయి, చాలా అట్రాక్టివ్ గా. మెయిన్ గా లోపల మ్యూజియం ఉంటుంది భయ్యా, అది ఇంకా బాగుంటుంది. లేట్ చేయకుండా అయితే మ్యూజియం లోకి వెళ్ళిపోదాం. ఇటు సైడ్ థియేటర్ ఉంటుందంట, అది ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. లోపల అంబేద్కర్ గారు చేసిన పనులు, ఇంకా ఆయన ఫ్యామిలీ, ఎడ్యుకేషన్, కాన్స్టిట్యూషన్, టోటల్ గా ఫోటోలు, వాటి గురించి ఫుల్ డీటెయిల్ గా అయితే ఉన్నాయి. ఇది చూసారా, సేమ్ టు సేమ్ అయితే దింపేశారు కదా. ఈ స్టాట్యూని చూడటానికి అయితే ఎక్కడెక్కడ నుండో వస్తున్నారు. ఈ చెట్టు కింద బొమ్మనైతే చూడండి, సేమ్ టు సేమ్ దింపేశారు కదా. ఇది వచ్చేసి దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఫొటోస్ తో వాటి సహా అయితే ఉన్నాయి. మనకి ఇంకా అంబేద్కర్ గారి గురించి ఫుల్ గా తెలుసుకోవాలంటే దీంట్లో తెలుసుకోవచ్చు. మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గురించి నేను తెలుసుకుంటున్నాను ఫుల్ డీటెయిల్ గా. అయితే మనం దీని ద్వారా అయితే మనం తెలుసుకోవచ్చు. ఇంకా వాళ్ళ స్పీచెస్ కూడా విన్నాను. నేను జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ స్పీచెస్ కూడా విన్నాను. ఇంకా వాళ్ళ ఫొటోస్, ఇంకా క్విజ్ కూడా ఉంటుంది. మనకి ఎలాగో ఆన్సర్ తెలియదు కాబట్టి ఆన్సర్ అయితే చూసేసాం. ఫ్రెండ్స్, ఇదైతే మైండ్ బ్లోయింగ్ కదా. నెహ్రూ, వల్లభాయ్ పటేల్, ఇంకా వాళ్ళని అయితే సేమ్ టు సేమ్ దించేశారు. ఇదైతే ఎగ్జిట్ అన్నమాట. విజిట్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. టోటల్ గా అయితే నాకు ఫుల్ గా నచ్చింది. ఇంకా థియేటర్ కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తే మళ్ళీ వచ్చి విజిట్ చేస్తాను. ఇంకా ఈ బాబాయ్ అయితే కాసేపు ముచ్చటేశాను. మున్సిపాలిటీలో వర్క్ చేస్తాడంట. ఒక 4 days అయితే ఇక్కడ డ్యూటీ వేశారు. నైట్ అయితే ఇంకా బాగుంటుందని చెప్పాడు. తప్పకుండా అయితే నైట్ ఒకసారి అయితే విజిట్ చేయాలి వచ్చేసి. మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి, ఎందుకంటే 5 రూపాయలకే. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంకరేజ్ న్యూ టాలెంట్ ప్లీజ్.